నమస్తే, వెల్కమ్ టు TZ9 స్పెషల్ స్టోరీ. కీర్తిరెడ్డి, డాటర్ ఆఫ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇది ఒకప్పటి కాల పరిచయం. ఇప్పుడు ఆమె భువనగిరి పొలిటికల్ సర్కిల్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. అనతి కాలంలోనే తండ్రిని మించిన తనయగా భువనగిరి పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయ్యారు. పరిచయానికి ఇప్పుడు డాటర్ ఆఫ్ అని చెప్పుకునే అవసరం లేకుండానే కాంగ్రెస్ రాజకీయాల్లో కీర్తిరెడ్డి యువ మహిళా నాయకురాలిగా ఎదుగుతుండడం గర్వించదగ్గ విషయం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తండ్రి విజయం కోసం శ్రమించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా కీర్తిరెడ్డి అంటే పరిచయం అక్కర్లేని వ్యక్తిగా రాజకీయ ప్రతిష్టను పెంపొందించుకున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరపున భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలంటూ దరఖాస్తు చేసుకునే స్థాయికి చేరడం రాజకీయాల్లో అతిశయోక్తి కాదు. రాజకీయ పండితులు కాంగ్రెస్ అంటేనే సముద్రంగా భావిస్తారు. అలాంటి కాంగ్రెస్లో తలలు పండిన కాకలు తీరిన ఉద్దండలకు కొరతేమీ ఉండదు. 9.5 ఏళ్ల క్రితం తండ్రి వేలు పట్టుకుని భువనగిరి రాజకీయ వేదికపై బుడిబుడి అడుగులతో, రాజకీయ ఓనమాలతో పొలిటికల్ రన్నింగ్ రేసులో నేనున్నాననే స్థాయిలో రాజకీయ చరిష్మాను చాటుకుంటున్నారు కీర్తిరెడ్డి. భవిష్యత్తులో తండ్రి కుంభం అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మహిళా బిల్లు అమలైతే భువనగిరి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరే మహిళా నాయకురాలిగా ఆమెకు గొప్ప రాజకీయ భవిష్యత్తు లేకపోలేదు. తండ్రి చాటు కూతురిగా ఉంటూనే నియోజకవర్గం పరిధిలో పార్టీ పరంగా పట్టు సాధిస్తున్నారు. ఇదే క్రమంలో జిల్లా రాజకీయాల్లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్తోనూ తరచూ టచ్లో ఉంటున్నారు. ప్రస్తుతం మాత్రం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయంగా రాణిస్తున్న మహిళా నాయకులు ఏ పార్టీలోనూ కనిపించడం లేదు. ఇలాంటి సందర్భాన్ని అనువుగా గుర్తించి పిన్న వయసులోనే యువ నాయకురాలిగా ఎదుగుతున్నారు కీర్తిరెడ్డి. కీర్తిరెడ్డికి తల్లిదండ్రుల అండదండలు సైతం పుష్కలంగా లభిస్తుండడంతో భవిష్యత్తులో కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కీర్తిని అనిల్ కుమార్ రెడ్డి వదిలిన బాణంగా పేర్కొనొచ్చు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర అగ్రనాయకత్వంతోనూ సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న కీర్తిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నజర్లో కూడా ఉండడం విశేషం. తాజాగా ఆదివారం భువనగిరి రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహన సభావేదికపైకి వెళుతున్న క్రమంలో కీర్తిరెడ్డిని దగ్గరగా పిలుచుకుని ఆప్యాయంగా పలకరిస్తూ కష్టపడు, భవిష్యత్తు ఉంటుంది అన్నట్లు దీవెనలు అందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు కీర్తిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పక్కన నిల్చున్నారు. తర్వాత తండ్రి అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. భవిష్యత్తులో అందరి ఆదరాభిమానాలతో కీర్తిరెడ్డి రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి ఘనకీర్తిని చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.